మన ఊరి ముచ్చటకు స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత సన్న రకం బియ్యాన్ని శుక్రవారం బాన్సోడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల పరిధిలో గల రైతునగర్ గ్రామంలో 9వ నెంబర్ చౌకాదారుల దుకాణంలో సన్న రకం బియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ శాసనసభాపతి బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతునగర్ అన్నారం గ్రామానికి కలిపి 73 క్వింటాల 59 కిలోల సన్నరకం బియ్యం రావడం జరిగిందని అన్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రతి ఒక్కరికి సన్నరకం బియ్యం 6 కిలోలు ప్రభుత్వం అందించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3,12,00,000 మందికి సన్నరకం బియ్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. దీనితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించుకున్న వారికి 3,12,00,000 రూపాయలు బాన్సోడ నియోజకవర్గానికి ప్రభుత్వం అందించనున్నదని ఆయన తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సన్నరకం బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని ఆయన అన్నారు. గతంలో దొడ్డు రకం బియ్యం అందించడంతో చాలామంది అనారోగ్యం పాలయ్యారని అన్నారు. ప్రభుత్వం మారినా మారకపోయినా ఈ ప్రక్రియ ఏ ప్రభుత్వం వచ్చినా నిరంతరం కొనసాగుతుందని అన్నారు. నేడు రాష్ట్రంలో 92 లక్షల కార్డు గల వారికి సన్నరకం బియ్యాన్ని అందిస్తుందని అన్నారు. ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొనసాగుతుందని అన్నారు. రైతునగర్ అన్నారం గ్రామంలో 413 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని అన్నారు. దీనిలో 1183 మందికి నెలకు 6 కిలోల చొప్పున 73 క్వింటాల 59 కిలోల సన్నరకం బియ్యాన్ని అందిస్తుందని అన్నారు. బీర్కూర్ మండలంలో 6,548 కార్డులకు 21,401 మందికి నెలకు 13,044 క్వింటాల 19 కిలోల రేషన్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి తెలంగాణ ప్రజలకు 10,000 కోట్ల సబ్సిడీ అందిస్తుందని పేర్కొన్నారు. దీనితో పాటు రైతునగర్ గ్రామ శివారు కొల్లూరు గ్రామ పంచాయతీలో ఉన్న శివారును త్వరలోనే రైతునగర్ గ్రామ పంచాయతీలో విలీనం చేయడానికి అనుమతులు వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయిన శంకర్, జిల్లా డీసీసీ కార్యదర్శి కాంతిరెడ్డి, మాజీ సర్పంచ్ మద్దినేని నాగేశ్వరరావు, నరసింహారావు, ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, ఏఎంసీ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు, బీర్కూర్ పిఎస్ఏ చైర్మన్ రాధాకృష్ణ, మాజీ ఎంపీపీ తిలికేశ్వర రఘు, మాజీ ఎంపీడీసీ సందీప్ శశి, బీర్కూర్ తహసీల్దార్ లత, ఎంపీఓ మహబూబ్, రేషన్ డీలర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాత సర్పంచ్ రైతునగర్ గ్రామ సోదరులకు సోదరులకు ప్రెస్ కు మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఉదయం అంకోల్ క్యాంపులో కూడా బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి రావడం జరుగుతూ ఉంది. ఇది ఉగాది నుంచి ప్రారంభమైంది. ఇది ఎప్పటికి కొనసాగుతుంది. ఈరోజు ప్రారంభించినటువంటి పథకం ఎవరున్నా లేకపోయినా, ప్రభుత్వాలు మారినా మారకపోయినా, ముఖ్యమంత్రి మారినా మారకపోయినా, ఈ రోజు మొదలుపెట్టినటువంటి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సన్న బియ్య కార్యక్రమం, ఒక్కొక్కరికి 6 కిలో బియ్యం కార్యక్రమం ఇది నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి మీకు అందరికీ స్పష్టం చేస్తా ఉన్నాం. ఇది నాపటానికి ప్రతి నెల 6 కిలోలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే దీని మీద భారం కూడా ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, ఆ దొడ్డు బియ్యం మార్కెట్